ఆస్ట్రేలియన్ వీసా వచ్చిన తర్వాత లగేజ్ ప్యాక్ చేసే టైంలో ఎక్కువ పీపుల్ భయపడే విషయం వచ్చేసి ఏం తీసుకెళ్తే ఎక్కడ కస్టమ్స్ తోటి పడేస్తాడేమో అని. యాజ్ పర్ ద బార్డర్ సెక్యూరిటీ రూల్స్ 3 types ఆఫ్ గూడ్స్ ఉంటాయి. ఫస్ట్ యూ కెన్ బ్రింగ్ వితౌట్ ఎనీ డిక్లరేషన్, సెకండ్ గూడ్స్ విత్ డిక్లరేషన్, థర్డ్ ది షుడ్ నాట్ బ్రింగ్. డిక్లరేషన్ అనగానే ఎక్కడ డిక్లేర్ చేయాలనే డౌట్ ఒకటి వస్తుంది. ఫ్లైట్లో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్న ఫామ్ ఒకటి ఇస్తారు. దానిపైన ఫుడ్ ఐటమ్స్ అండ్ మెడిసిన్స్ గురించి ఎస్ అని డిక్లేర్ చేయాలి. ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఉన్నవన్నీ మనం డిక్లేర్ చేయకుండానే తీసుకెళ్ళొచ్చు. వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సినవి క్లాత్స్ అండ్ కాస్మెటిక్స్ లైక్ సోప్స్, షాంపూస్, బాడీ వాష్, లిక్విడ్స్ ఎక్సెట్రా. కాస్మెటిక్స్ చెక్ ఇన్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే నేను టెల్కమ్ పౌడర్ క్యాబిన్ బ్యాగ్లో పెట్టుకుంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే తీసి పడేశారు, క్యాబిన్ బ్యాగ్లో పెట్టకూడదని చెప్పేసి. తర్వాత ఇక్కడ సెకండ్ కేటగిరీలో ఉన్న ఐటమ్స్ అన్ని అలో చేస్తారు, బట్ డిక్లేర్ చేయాలి ఫామ్లో. మెడిసిన్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ గురించి ఎస్ అని డిక్లేర్ చేయాలి. చేయకుండా వాళ్ళు చెక్ చేసి చూసినప్పుడు అవి కనిపిస్తే చాలా ఎక్కువ ఫైన్స్ వేస్తారు, $100s వేస్తారు. ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ అబౌట్ ఎనీ ఐటమ్ యూ కెన్ టిక్ ఎస్. దానివల్ల అలాంటి ప్రాబ్లం ఉండదు. తర్వాత మీ బ్యాగ్లో ఏదైనా స్పోర్ట్స్ ఐటమ్స్ ఆర్ ఏదైనా వుడెన్ మెటీరియల్స్ ఏమైనా ఉంటే వాటికి డస్ట్, మట్టి ఏం ఉండకూడదు, చాలా క్లీన్గా డ్రైగా ఉండాలి. అండ్ పెస్ట్ లాంటివి ఉండకూడదు వుడెన్ ఐటమ్స్కి. ఇలాంటి స్పోర్ట్స్ ఐటమ్ ఆర్ షూ మట్టితో కనుక ఉంటే అవి తీసి బయట వేస్తారు అండ్ ఫైన్ కూడా వేస్తారు. ఫైనల్గా థర్డ్ కేటగిరీలో ఉన్నవి స్ట్రిక్ట్గా తీసుకొని రాకూడదు. వీటిలో ఫైర్ ఆర్మ్స్, గన్స్, ఫ్లేమబుల్ మెటీరియల్స్ అండ్ ప్లేన్లో ఇచ్చిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఇమిగ్రేషన్లోకి తీసుకొని రాకూడదు, అక్కడే డిస్పోజ్ చేసి రావాలి. నెక్స్ట్ ప్లాంట్స్, ఫ్లవర్స్, సీడ్స్, పెప్పర్ స్ప్రేస్, లైవ్ యానిమల్స్, సాయిల్, క్లే అండ్ డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రైడ్ చిల్లీస్ ఇవి ఎక్కడా ఉండకూడదు. ఉంటే చాలా స్ట్రిక్ట్గా ఫైన్స్ వేస్తారు, జాగ్రత్తగా